హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఇండియన్ అండ్ జపనీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మారుతి సుజుకి వాళ్ళ నుంచి 2024 4th జనరేషన్ షిఫ్ట్ అయితే లాంచ్ అయింది కదా, ఫేస్ లిఫ్టెడ్గా. ఇప్పుడు అందులోనే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయిన VXi ఆప్షన్ మిడ్ వేరియంట్ రివ్యూ తీసుకొచ్చాను. అది కూడా ఫస్ట్ తెలుగు ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ నుంచి మాత్రమే. సో ఫైనలీ మోస్ట్ అవైటెడ్ 4th జనరేషన్ షిఫ్ట్ అయితే లాంచ్ కదా. షిఫ్ట్ అనేది ఒక సుప్రీం హ్యాచ్ బ్యాక్ B సెగ్మెంట్ కిందకి వస్తుంది. 5 డోర్ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్గా. ఇది ఫస్ట్ లాంచ్ 2004లో జరిగింది, సెకండ్ జనరేషన్ 2010లో అండ్ థర్డ్ జనరేషన్ 2016. ఇది 4th జనరేషన్ 2024 లేటెస్ట్ మోడల్. సో సరికొత్త 4th జనరేషన్ షిఫ్ట్లో మనకు న్యూ ఫీచర్స్ యాడ్ ఆన్ అయ్యాయి. ఎవల్యూషనరీ డిజైన్స్లో 46% ఆఫ్ మోర్ ఏరోడైనమిక్స్ అయింది అండ్ న్యూ ఇంజన్ అనేది ఇన్స్టాల్ చేశారు. సో ఇదే షిఫ్ట్ని ఆల్సో అదర్ వేరియస్ మార్కెట్స్లో కల్టిస్ అని కూడా పిలుస్తారు. జపాన్లో అయితే ఇగ్నిస్ అని పిలుస్తుంది. 2000 వరకు 2004 నుంచి షిఫ్ట్ అనే పేరు కింద కన్వర్ట్ చేశారు. షిఫ్ట్ యొక్క పొజిషన్ ఎప్పుడు కూడా ఇగ్నిస్కి అండ్ బెలినోకి మధ్యలో ఉంటుంది హ్యాచ్ బ్యాక్ లైనప్లో. సో ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో VXi వేరియంట్ రివ్యూస్ చూస్తుంటారు, కానీ VXi ఆప్షన్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి ఇందులో యాడ్ అయ్యాయి. అందులో మనకు ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs, కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ వచ్చేసాయి. కీలెస్ ఎంట్రీతో పాటు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఈ వేరియంట్లో స్పెషాలిటీ. అలాగే మారుతి సుజుకి నుంచి మీకు ఏ కార్ రివ్యూ కావాలో ఇప్పుడే మీరు కమెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా రివ్యూ తీసుకొస్తాను. ఇంకా షిఫ్ట్ యొక్క ప్లాట్ఫామ్ అనేది హ్యాక్టిక్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతుంది. ఇదే ప్లాట్ఫామ్ నుంచి బెలినో అండ్ ఫ్రోనక్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. దీని అసెంబ్లింగ్ అనేది జపాన్తో పాటు మన ఇండియాలోనే మన్సూర్లో జరుగుతుంది. ఏ హ్యాచ్ బ్యాక్ షిఫ్ట్ సెడాన్ వర్షన్లో కూడా ఉంది, అదే డీజర్, కానీ ఇంకా అందులో ఫేస్ లిఫ్ట్ అయితే రాలేదు. షిఫ్ట్ యొక్క సెవరల్ అవార్డ్స్ కూడా గెలుచుకుంది, లైక్ ఐరిష్ కార్ ఆఫ్ ద ఇయర్ 2016, RJC జపాన్ కార్ ఆఫ్ ద ఇయర్ 2012 అండ్ 19 ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ 2019, బడ్జెట్ కార్ ఆఫ్ ద ఇయర్ అండ్ స్మాలెస్ట్ హ్యాచ్ బ్యాక్ అవార్డ్స్ కూడా షిఫ్ట్ గెలుచుకుంది. సో ఎవ్రీ ఇయర్ మన ఇండియాలోనే 1.5 నుంచి 2 lakhs యూనిట్స్ ఆఫ్ షిఫ్ట్స్ అనేవి సేల్ అవుతున్నాయంటే దీనికి ఉన్న క్రేజ్ ఎలా ఉందో మన ఇండియన్ మార్కెట్లో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆల్సో ఇదే షిఫ్ట్ మనకు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టంలో కూడా వస్తుంది, కానీ మన ఇండియాలో అయితే ఇప్పటివరకు అవైలబిలిటీగా లేదు. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడితే VXi వేరియంట్ స్టార్ట్ అయ్యేది 7,29,000 ఎక్స్షోరూమ్ ఉంటే, ఇది VXi ఆప్షన్ ఆటోమేటిక్ టాప్ అండ్ వెళ్ళే వరకు 8,06,000 రూపాయలు అనేది ఎక్స్షోరూమ్ పడుతుంది. మరి ప్రైస్ చూస్తే ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే 25,000 రూపాయల నుంచి 37,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. వేరియంట్స్ అనేవి LXi, VXi ఆప్షన్, ZXi ప్లస్, ZXi ప్లస్ డ్యూయల్ టోన్ అనేవి లాంచ్ అయ్యాయి. కలర్స్లో 2 కొత్త కలర్స్ యాడ్ చేశారు. ఒకటి సిజిలింగ్ రెడ్ అయితే ఇప్పుడు మీరు చూస్తుంది లస్టర్ బ్లూ. ఓన్లీ టాప్ మోడల్ నుండి డ్యూయల్ టోన్ వస్తాయి. సో ఫ్రెండ్స్, చూస్తున్నాక మరి ఎక్స్క్లూజివ్ తెలుగు ఆటోమొబైల్ కంటెంట్ ఫస్ట్ రివ్యూస్ రావాలంటే అది ఓన్లీ బైకర్స్ బాయ్స్ తెలుగు నుంచే సాధ్యమవుతుంది. కాబట్టి మరి ఇలాంటి ఛానల్ని మీరు కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు మిస్ చేసుకోకుండా ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుని ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుని మరింత హ్యాపీ మరిన్ని రివ్యూస్ తీసుకొస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, ముందుగా మనం VXi ఆప్షన్ వేరియంట్ యొక్క కీస్ చూస్తే మీకు ఫ్రంట్ సైడ్ లాక్ అండ్ అన్లాక్ 2 బటన్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ సుజుకి లోగో బ్లూ కలర్ ఫినిషింగ్లో ఉంది. సో సేమ్ స్పేర్కి కూడా బ్లూ కలర్ అనేది మ్యాచ్ అయింది. నా డిజైన్ చూస్తే మనకు న్యూ షిఫ్ట్ ఇన్స్పైర్ బై ద బెలూన్ అండ్ ఫ్రోనెక్స్ నుంచి అంటున్నారు మారుతి వాళ్ళు. నా ఫ్రంట్ డిజైన్ నుంచి చూస్తే సుజుకి లోగో యొక్క పొజిషనింగ్ చేంజ్ అయింది. మనకు గ్రిల్ నుంచి ఫెండర్కి షిఫ్ట్ అయింది. అండ్ ఫ్రంట్లో న్యూ రీడిజైన్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, చెంకీ బ్లాక్ సరౌండింగ్స్తో పాటు చూడొచ్చు హ్యూజ్ గ్రిల్ అండ్ ఏడమ్ ఇంటెక్స్గా కూడా వర్క్ అనేది అవుతుంది. హై గ్లోసీ బ్లాక్ ఫినిష్లో ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. అండ్ ఆల్సో అబ్జర్వ్ చేస్తే మీకు డ్యూయల్ హార్న్ అనేది ఇస్తున్నారు షిఫ్ట్లో, విచ్ ఇస్ రియలీ గ్రేట్. గ్రిల్లోనే నెంబర్ ప్లేట్ అనేది వస్తుంది. నో హెడ్ ల్యాంప్స్ కూడా మీకు రీడిజైన్ అనేది చేశారు. ఇందులో మీకు స్మోక్డ్ ట్రీట్మెంట్తో పాటు ఇందులో హాలోజిన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. మిడ్ వేరియంట్లో LEDs ఓన్లీ టాప్ మోడల్లో వస్తాయి. DRLs కూడా మిస్ అవుతాయి అండ్ టర్న్ సిగ్నల్స్ కూడా బల్బ్స్గా ఉన్నాయి. బాడీ కలర్ రీడిజైన్ బంపర్స్లోనే, కానీ ఫాగ్ ల్యాంప్స్ అనేవి కూడా మిస్ అవుతాయి, ఓన్లీ టాప్ మోడల్స్లో వస్తాయి. రీడిజైన్ ఫ్రంట్ బంపర్స్ బ్లాక్ స్కిట్ ప్లేట్స్తో పాటు చూడొచ్చు. బోనెట్ కూడా రీడిజైన్ చేశారు. ఇప్పుడు క్లాంప్ షీల్ బోనెట్తో పాటు న్యూ షాలోవర్ డిజైన్గా అయితే చూడొచ్చు. అప్రైట్గా అయితే ఉంటుంది. అలాగే మనకు నార్మల్ క్వాలిటీ ఆఫ్ ఫ్రంట్ వైపర్స్ ఉంటాయి. రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ ఎక్స్పెక్ట్ చేయవద్దు. అండ్ డ్యూయల్ టోన్ ఓన్లీ టాప్ మోడల్ వస్తుంది. మరి డైమెన్షన్స్ చూస్తే 3.86 మీటర్ లెంత్ 15 mm ఇంక్రీజ్ అయింది. 1.73 మీటర్ బ్రెత్ 40 mm ఇంక్రీజ్ అయింది. 1.52 మీటర్ హైట్ 30 mm ఇంక్రీజ్ అయింది. 2.45 మీటర్ ఆఫ్ వీల్ బేస్ ఉంది. 163 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అండ్ 925 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ మాత్రమే ఉంది. నా ఇందులో కూడా ఈ వేరియంట్లో స్పెషల్గా మీకు అలాయ్ వీల్స్ అనేవి రావు, స్టీల్ వీల్స్ వస్తాయి. అది కూడా వీల్ క్యాప్ సిల్వర్ అనేవి వస్తాయి. కాకపోతే బేస్ మోడల్లో వీల్ క్యాప్స్ కూడా మిస్ అవుతాయి. ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ అనేది వస్తుంది. MRF ఎకోట్రెడ్ టైర్స్ అనేవి ఉన్నాయి. సెక్షన్ కూడా 165/80 14 ఉంది. టాప్ మోడల్లో 15 inches వస్తాయి. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ మీకు మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనే సింపుల్ సస్పెన్షన్. టెస్ట్ డ్రైవ్ కూడా చేసిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అలాగే మీకు B పిల్లర్ కూడా కాంట్రాస్టింగ్లీ మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ B పిల్లర్ వేశారు. బాడీ కలర్ ORVM, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ స్పెషల్ VXi ఆప్షన్కి అయితే వస్తాయి విత్ LED బ్లింకర్స్. డీసెంట్
గ్లాస్ ఏరియా, మ్యాట్ బ్లాక్ టైప్ ఆఫ్ బీ పిల్లర్ చూడొచ్చు, కాంట్రాస్ట్ నుండి చాలా బాగుంది. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రిక్వెస్ట్ సెన్సర్ కూడా VXA ఆప్షన్లోనే స్పెషల్గా వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే డిజైన్ చేంజ్లో ఇంతకుముందు డోర్ హ్యాండిల్ ఇక్కడ ఉండే కదా, ఇప్పుడు నార్మల్ సెకండ్ జనరేషన్ లాగా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది మళ్ళీ. సో ఆ థర్డ్ జనరేషన్ ఎందుకు అలా చేశారో నాకైతే తెలియదు. అలాగే C పిల్లర్ కూడా స్లైడ్లీ రీడిజైన్ చేశారు, మనకు హై గ్లాసీ ఫినిష్లో చూడొచ్చు ప్యానల్ అనేది. నా ఇక్కడ చూస్తే మీకు ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఉన్నాయి, రేర్లో మాత్రం డ్రమ్ బ్రేక్ వస్తుంది, 14 inches వీల్ ఉంది. రేర్ సస్పెన్షన్ టార్షన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి అండర్ బాడీ నుంచి ఒకసారి చూడొచ్చు మీరు, ఇలా ఉంటుంది. రియల్ ఎగ్జాస్ట్ కూడా మీకు రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు, మడ్ ఫ్లిప్స్ కూడా ఉన్నాయి, స్టాండర్డ్గా వస్తున్నాయి. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ VXA ఆప్షన్. రండి ఒకసారి రేర్ ప్రొఫైల్ వెళ్ళిపోదాం. ఇంకా రేర్ ప్రొఫైల్ చూస్తే సెంటర్ ఆఫ్ టైల్ గేట్లో సుజుకి లోగో 3D క్రోమ్లో. వరుణ్ మోటార్స్ ఇప్పుడు కొంపల్లికి కూడా వచ్చి విజిట్ చేయండి, మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్ బెస్ట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. స్విఫ్ట్ బ్యాచింగ్ లెఫ్ట్ సైడ్ టైల్ గేట్లో ఉంది. టైల్ ల్యాంప్స్ కూడా రీడిజైన్ చేశారు, రేర్ కాంబినేషన్ ల్యాంప్స్ విత్ C షేప్ ఆఫ్ DRLs ఉన్నాయి, కానీ టర్న్ సిగ్నల్, రివర్ రైస్, ఇంకా మనకు బల్బ్స్ కానీ చూడొచ్చు. బాడీ కలర్ బంపర్స్, పార్కింగ్ సెన్సర్స్ 4 ఉన్నాయి, రిఫ్లెక్టర్ కార్నర్ ఎండ్స్లో. నంబర్ ప్లేట్ పొజిషనింగ్ దగ్గర ఈసారి రివర్స్ కెమెరా VXA ఆప్షన్లో కూడా రాలేదు, ఓన్లీ టాప్ మోడల్లోనే ఇస్తున్నారు. నా ఫ్యూచర్స్ చూస్తే కర్వీ విండ్షీల్ గ్లాస్ రేర్, డిఫాగర్ వచ్చేసింది, ఇంపార్టెంట్ అయింది. వైపర్ మాత్రం మిస్ అయింది, టాప్ మోడల్ వచ్చేది. వాషర్ కూడా మిస్ అయింది. హై మౌంటెడ్ స్టాప్ లంప్స్, స్పోర్టీ స్పాయిలర్, స్టెబీ యాంటీనా రూఫ్ అండ్ టాప్లో. బూట్ స్పేస్ గురించి పాడదాము. ఫస్ట్లీ అప్రైట్ ఓపెనింగ్ ఆఫ్ టైల్గేట్ మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. నీట్లీ ఇన్సలేషన్ అయితే చేశారు ప్లాస్టిక్ ఫినిష్ తోటి. ఇందులో మీకు 265 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. అంటే ఒక బిగ్ సైజ్ సూట్ కేస్ ఆర్ ఒక స్మాల్ సైజ్ సూట్ కేస్ ఈజీగా ఫిట్ అవుతుంది, ఆర్ 3 small size సూట్ కేస్గా ఈజీగా నుంచి పెట్టవచ్చు విత్ ఎక్స్ట్రా లగేజెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్, నో డౌట్ ఎట్ ఆల్. నా బూట్ అయితే డీసెంట్ ప్రాక్టికల్గా ఉంటుంది, హ్యాచ్ బ్యాగ్లో ఎందుకని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది యాక్సరీస్ కవర్, బాడీ కవర్లో పర్చేస్ చేసే జెన్యూన్ యాక్సరీస్. అండ్ పార్సల్ ట్రే ఫ్యూచర్ కూడా వచ్చేస్తుంది, ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు అది ఎలా ఉంటుందో. ఇలా అయితే ఉంటుంది పార్సల్ ట్రే అనేది, ఈ వేరియంట్కి అయితే వస్తుంది. అలాగే మీకు బూట్ లెఫ్ట్ సైడ్లో వస్తే ఒక హుక్ టైప్ ప్రొవైడ్ చేస్తున్నారు, లైట్ అనేది లేదు. రైట్ సైడ్లో జాక్ అండ్ టూల్ గిట్ పెట్టుకోవడానికి సపరేట్ స్టోరేజ్ స్పేస్ బాక్స్ లానే ఉంది. దీని కింద మనకు స్టీల్ వీల్, ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేసినారు, కానీ స్పేర్ వీల్ అనేది స్టీల్ వీల్ కానీ చూడొచ్చు. 14 inches సేమ్ సెక్షన్గా ఉంటుంది, ట్యూబ్లెస్ టైర్గా. బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్ కూడా ఉంటుంది. పార్సల్ ట్రే వచ్చేసింది, ఒకసారి క్లోజ్ చేసేద్దాము. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ డిజైన్స్ అండ్ ఫీచర్స్ డైమెన్షన్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు 37 liters ఫిల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. రెండు ఇంటీరియర్ క్లిక్కి వెళ్ళి బాడీ కలర్ డోర్ హ్యాండిల్ ఎక్స్టీరియర్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ అనేవి ఉంటాయి చూడొచ్చు మీరు. కొంచెం బెలూన్ అండ్ ఫ్రోనక్స్ని మిక్స్ చేసినట్టుగా ఇంటీరియర్స్ ఫినిషింగ్ అనేది వస్తుంది విత్ ఫ్యాబ్రిక్ సీట్స్ తోటి. నా డోర్స్ ఆర్ డీసెంట్ ఓపెనింగ్గా ఉన్నాయి, బ్లాక్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్, డీసెంట్ విండో గ్లాస్ ఏరియా టిల్టెడ్లీ. ఇక్కడ చూస్తే అంతా కూడా డీసెంట్ ప్లాస్టిక్స్తో అనేది మెయింటైన్ చేశారు, ఇక్కడ సాఫ్ట్ మెటీరియల్స్ లేవు. క్రోమ్ డోర్ హ్యాండిల్, పవర్ విండో హోల్డర్, ఒక బాటిల్ హోల్డర్ ఇస్తున్నారు. స్పీకర్స్ స్టాండర్డ్ 4 అయితే వస్తాయి. ఇందులో మీకు ఫ్యాబ్రిక్ అపాలిస్టిక్ సీట్ కవర్స్ అనేవి వస్తాయి, ఒకసారి కంఫర్ట్ చూద్దాం రండి. ఫస్ట్లీ మనకు అండర్ సపోర్ట్ అనేది డీసెంట్ ఇనఫ్ అనిపిస్తుంది. డీసెంట్ నీ రూమ్, స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్ మినిమం అండ్ మ్యాక్సిమం, అండ్ డీసెంట్ హెడ్ రూమ్ కూడా దొరుకుతుంది. నా హైట్ 5.7 ఇక్కడ వరకు అయితే వస్తుంది ఇలాగా. అలాగే ఫోల్డబుల్ హోల్డర్స్ ఉన్నాయి సైడ్స్కి. ఎలాంటి రీడింగ్ ల్యాంప్స్ అనేవి లేవు. డోర్ లైట్స్ మాత్రం ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. అడ్జస్టబుల్ సెంటర్ హెడ్ రెస్ట్ కూడా లేదు, సెంటర్ ఆర్మ్రెస్ట్ లేదు. సీట్స్ అనేవి ఇలాగ ఉంటాయి, మీకు ప్యాటర్న్ చూడొచ్చు. ఫ్యాబ్రిక్ పాలిష్లో ఐస్విక్ TLC మౌంట్స్ ఉన్నాయి. 3 passengers కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. హంప్ కొద్దిగా ఎక్కువగానే వచ్చింది. రేర్ కప్ హోల్డర్ ఇస్తున్నారు AC వెంట్స్ తీసేసి. అలాగే డాష్ డిజైన్ వచ్చేసి VXA ఆప్షన్ ఇలాగైతే ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ లేవు, కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ B పిల్లర్ మౌంటెడ్. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇప్పుడు మనకు స్టాండర్డ్లో అయితే చేసేసారు. సన్ రూఫ్ అంటారు, అసలు ఎక్స్పెక్ట్ చేయకండి, షిఫ్ట్లో అయితే ఇప్పటివరకు రాదు సెగ్మెంట్లో చూస్తాను. సో ప్యాసింజర్కి డ్రైవర్కి ఉండే రిక్వెస్ట్ సెన్సర్ అనేది VXA ఆప్షన్లో స్పెషల్గా వస్తుంది ఈ వేరియంట్కి. ఇంకా ఫ్రంట్ నుంచి చూస్తే మీకు న్యూ డాష్ లేఅవుట్ డిజైన్ విత్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ స్లిక్ AC వెంట్స్ డిజైన్స్ అనేవి చూడొచ్చు. గ్లామరస్ ఇంటీరియర్స్గా ఉంటుంది. నా డోర్స్ నుంచి సేమ్ వైడర్ ఓపెనింగ్, సేమ్ డిజైన్సే, కప్లెట్స్ లేవు. అండ్ ఆల్సో ప్యాసింజర్ సీట్ కూడా, డ్రైవర్ సీట్ కూడా రెండు కూడా కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి, మనకు హగ్గీగా చూడొచ్చు. బకెట్ సీట్స్ అనేవి. నా న్యూ లేఅవుట్ ఆఫ్ డాష్ డిజైన్ ఉన్నాయి, AC వెంట్ స్లిక్ డిజైన్, ఎవ్రీవేర్ ప్లాస్టిక్స్ డీసెంట్లే ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్ వస్తుంది ప్యాసింజర్. గ్లో బాక్స్ అయితే డీసెంట్ స్టోరేజ్ స్పేస్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి. అండ్ షిఫ్ట్ యొక్క ఈ యాక్సరీస్ మ్యాట్స్ అనేవి, డోర్ మ్యాట్స్ అనేవి కస్టమర్ అయితే పర్చేస్ చేశారు. మరి సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే, సో బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్లీ చేశారు. ABS, సెంట్రల్ లాకింగ్, యాంటీ థీఫ్ అలారం, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, ఇంజన్ ఇంబాజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైజెస్, స్పీడ్ అలర్ట్, డ్రైవర్ సైడ్ పవర్ విండోస్, యాంటీ పించ్ ఉంది, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి, ఐసోఫిక్ TLC మౌంట్స్ ఉన్నాయి, ఇల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్తో పాటు జియో ఫెన్సింగ్ అలర్ట్, ఇల్ డీసెంట్. ఒకే ఒక ఫీచర్ ఏంటంటే రివర్స్ కెమెరా అనేది ఈ వేరియంట్లో మిస్ అయింది. జెన్యూన్ యాక్సరీస్ షోరూమ్ నుంచి పర్చేస్ చేయొచ్చు. కాంపిటీషన్ చూస్తే ఒకే ఒకటి మనకు టాటా పంచ్ వస్తుంది అండ్ టాటా టియాగో, రెండు కూడా సేమ్ సెగ్మెంట్
కాంపిటీషన్ తీసుకోవచ్చు ఈ కార్కి. డ్రైవర్ సైడ్ లేఅవుట్ ఆఫ్ డాష్ డిజైన్, డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి సేమ్ డిజైన్స్ ఉన్నాయి, స్లైడ్ చైన్స్తో పాటు ఇందులో మీకు ఫ్రంట్ ఆల్ 4 పవర్ విండోస్, డ్రైవర్ వన్ టచ్ ఆటో, లాక్ అండ్ అన్లాక్, చైన్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓవర్ వీల్స్, VXA ఆప్షన్లో స్పెషల్గా వస్తాయి చెప్పాను కదా. సేమ్ పాకెట్ స్పీకర్స్, ఇక్కడ మాత్రం ఫ్యాబ్రిక్ ఆర్మ్ రెస్ట్ అనే సాఫ్ట్ మెటీరియల్ ఫ్రంట్ డోర్స్కి ఇస్తున్నారు. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఓన్లీ టాప్ మోడల్ వస్తుంది. ఇది ఆటోమేటిక్ వెహికల్ VXA ఆప్షన్, టాప్ మోడల్ VXAలోనే. ట్రాక్షన్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ కూడా VXA ఆప్షన్కి వస్తుంది, VXAలో రాదు. ఆటో స్టార్ట్ స్టాప్ అండ్ లైట్స్ కంట్రోల్స్ ఇలా ఉంటుంది మనకు రైట్ సైడ్ ఫీచర్స్. రెండు లోపల కూర్చొని ఒకసారి మనకు టెక్ కనెక్ట్ ఫీచర్స్ స్పెషల్గా VXA ఆప్షన్లో వచ్చేది చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ చూడండి. ఇంకా మనం వెహికల్ ఆన్ చేద్దాం. ముందుగా మనకు ఆన్ చేయగానే ఫుల్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ మనకు స్వైప్ అండ్ ఆఫర్ క్లస్టర్లో సుజుకి లోగోతో మనకి ఇన్ఫోటైన్మెంట్లో ఇది ఆన్ అవ్వడానికి టైం పడుతుంది లాగ్ ఇష్యూస్తో. క్లస్టర్ గురించి చెప్పాలంటే మనకి సెమీ డిజిటల్ అనలాగ్ లేవచ్చు, స్పీడ్ అండ్ టాకో మనకు అనలాగ్లో వస్తే సెంట్రల్ డిజిటల్లో మనకు రేంజ్ యావరేజెస్ అండ్ అలాగే ట్రిప్ మీటర్స్, ఓడోమీటర్, గేర్ ఇండికేషన్, ఫ్యూయల్ గేజెస్ అండ్ క్లాక్ అండ్ టైం అనేది చూడొచ్చు. మన కంటిన్యూగా వస్తే VXA ఆప్షన్లో 7 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది. బేస్లో అయితే టచ్ స్క్రీన్ అయితే టాప్లో 9 ఇంచ్ వస్తుంది. ఇది కూడా వైర్లెస్ అండ్ యాపిల్ కార్ప్లే 40+ కనెక్టెడ్ ఫీచర్స్, ఆన్ బోర్డ్ వాయిస్ అసిస్ట్, హై సుజుకి 4 స్పీకర్స్ ఉంటాయి, ట్విటర్స్ రావు, రేడియో, బ్లూటూత్, 2D ఆడియో సిస్టమ్. సో పైన మీకు షార్ట్ కట్ వేజెస్, సింపుల్, ఫేవరెట్స్, ఇవన్నీ ఫేవరెట్స్ అనే ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే లైవ్ లొకేషన్, OTA, ఎయిర్ అప్డేట్స్, గూగుల్ అసిస్టెంట్స్ అండ్ అలాగే మనకు అలర్ట్స్తో పాటు స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ, వ్యాలెట్ మోడ్స్, మ్యూజిక్ సెట్టింగ్స్, కనెక్టివిటీ సెట్టింగ్స్, సిస్టమ్స్ అండ్ ఇవన్నీ సెట్టింగ్స్ అని వచ్చు. సైడ్లో కూడా టచ్ రెస్పాన్స్ అనేవి ఉన్నాయి. దీంతోపాటు రిమోట్ డోర్ లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్స్ కూడా ఇందులో వస్తుంది అండ్ 2D ఆడియో సిస్టమ్తో పాటు. కాకపోతే ఇందులో మీకు రివర్స్ కెమెరా రాదు కాబట్టి ఒకసారి చూపిస్తాను. జస్ట్ ఇలా చెక్ యువర్ సరౌండింగ్స్ అనేది సేఫ్టీగా చెప్తుంది. అలాగే సెంటర్ కన్సోల్ డాష్లో మనకు హారిజాంటల్ స్లిక్ AC వెంట్స్, హ్యాజల్ లైట్ స్విచ్ ఇస్తున్నారు. ఆటో క్లైమేట్ కంట్రోల్ డిజిటల్ డిస్ప్లే అనేది మన బేస్ మోడల్ నుంచి వస్తుంది. సేమ్ ఇదే డిజైన్ బెలినోలో కూడా చూసాం మనము. అలాగే ఇక్కడ మనకు 12 volts పవర్ సాకెట్ ఒకటి, USB పోర్ట్ ఒకటి ఇస్తున్నారు. కానీ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ రాదు, ఓన్లీ టాప్ మోడల్ వస్తుంది. ట్విన్ కప్ హోల్డర్స్, స్టైలిక్స్ 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ లివర్ విత్ గేర్ ఇండికేషన్. ఒకవేళ మీకు ఆటోమేటిక్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ కూడా కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి, డెఫినెట్లీ చేస్తాను. అలాగే మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, క్రోమ్ టిప్తో పాటు ఆర్మ్రెస్ట్ కూడా మిస్ అవుతుంది, ఓన్లీ టాప్ మోడల్ వస్తుంది. మనకు స్టీరింగ్ చూస్తే మనకు 3 స్పోక్ డీ కట్ స్టీరింగ్ వీల్ సుజుకి లోగో, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, అలాగే మ్యూట్ బటన్, కాల్ డిక్లైన్, వాయిస్ కమాండ్స్ అనేవి ఉన్నాయి. లెదర్ ర్యాప్ కాదు, ఓన్లీ టాప్ మోడల్ వస్తుంది. అడ్జస్ట్మెంట్ టిల్టెడ్ మాత్రమే ఉంది, టెలిస్కోపిక్ అని లేదు, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ స్టీరింగ్ వీల్ ప్లాస్టిక్ ట్రిమ్లో ఇక్కడ మనకు సాఫ్ట్గా అయితే ఉంది. అలాగే మీకు నార్మల్ వైపర్స్ ఉన్నాయి, నార్మల్ హెడ్ ల్యాంప్స్, ఆటో ఫంక్షన్స్ అనేవి రావు టాప్ మోడల్ లాగా. ఇలా ప్లెయిన్ లేయర్ డాష్ డిజైన్, మాన్యువల్ డిమ్మింగ్, IRVM, ఆటో డిమ్మింగ్ మిస్ అయింది. డోర్ రైడ్ హెలోజిన్, బ్లూటూత్ స్పీకర్స్, అలాగే ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్, ఇక్కడ టికెట్ హోల్డర్ ఇస్తున్నారు. సో ఇది మనకు డీసెంట్ ఫీచర్స్. ఎస్పెషల్లీ VXA ఆప్షన్లో VXAతో కంపేర్ చేస్తే ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs, కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్స్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ లాంటి 4 ఫీచర్స్ కోసం ఆప్షన్కి అయితే వెళ్ళొచ్చు. కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయినా ఈ 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి వచ్చేసాయి. రెండు ఫ్రెండ్స్ ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇంకా నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇది న్యూ Z సిరీస్ ఇంజన్. ఇది Z112E న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ రీప్లేస్ టు K12 4 cylinders ఇది. సో హుడ్ అయితే లైట్గానే ఉంది. 1197cc ఇన్లైన్ 3 cylinders వస్తుంది, ఒక సిలిండర్ తగ్గించారు, 12 valves అయింది. ఇప్పుడు బిఫోర్ 90 bhp అండ్ 139 Nm టార్క్ ఉంటే ఇప్పుడు 80 bhp 111 Nm టార్క్, పవర్ అండ్ టార్క్ కొంచెం తగ్గింది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీరు. ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది. మైలేజ్ 25 అంటున్నారు, కానీ రియల్ వరల్డ్లో 20-22 ఎక్కడ కూడా పోదు. ఆటోమేటిక్ 24 అంటున్నారు, అది కూడా 20 ఉంటుంది. BS6 phase 2 ఇంజన్స్ ఇవి, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తాయి. ఇన్సులేషన్ కూడా ఉంది మనకు హుడ్ లోపల సైడ్ చూస్తాను. సో దట్స్ ఇట్ గైస్, 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ VXA ఆప్షన్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు ఇంకా మీరు ఇక్కడ వరకు చూసినా డెఫినెట్లీ మన ఛానల్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా అలా పెట్టేసుకోండి. రేపు మన ఛానల్ నుంచి మీకు ఒక సర్ప్రైజ్ రివ్యూ అయితే ఉంది. సో స్టే ట్యూన్, కంటిన్యూగా చూస్తుండండి మన ఛానల్ రెగ్యులర్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. కొంపల్లి వరుణ్ మోటార్స్ విజిట్ చేయండి స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్ కోసం. బాబాయ్ టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లల తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.